కూటమి ప్రభుత్వానికి, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి రైతుల కోసం పోరాడుతూ ఉన్నాను. ఈ జేకేఆర్ 165 రోజులు ఈ రోజుకి ఈ రిలే నిరసన దీక్ష చేయటం మొదలుపెట్టి, అయితే నిన్న రైతులందరికీ కూడా నష్టపోతారు, ఇట్లా ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి, రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000 ఇవ్వాలని చెప్పాము. ఇదైతే రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకొని అడుగుతూనే ఉన్నారు. సెకండ్ పూలింగ్ అని ప్రకటించగానే సెకండ్ పూలింగ్ మీద మనం చేసే ఈ దీక్షకి రైతులందరూ కూడా అదే రకంగా అడగటం జరుగుతూ ఉంది. కొంతమంది నాయకులు సీఎం గారి దగ్గర మనం డబ్బులు ఇవ్వకుండానే పొలం ఇప్పిస్తాం భూములు అని చెప్పి వాగ్దానం తీసుకొని వచ్చారు. అయితే రైతుల దగ్గర పోతే ఇవాళ మనం అడిగే డిమాండ్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మా పిల్లలకి జాబులు కావాలి, మాకు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు కావాలి, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలి, ఇంకా అనేక సమస్యల మీద ఎన్నో అడుగుతూ ఉన్నారు. నేను అదే సీఎం గారికి కూడా చెప్పా, ఏమంటే మీరు తీసుకోదలిస్తే వెంటనే ప్రకటించి తీసుకుంటే పని అయిద్ది, లేదు ఇట్లాగే మేము ఫ్రీగా గతంలో ప్యాకేజీ ఇలాగే 1250 గజం ఇస్తాము అంటే మొన్న ఒక వారం తిరిగితే 4 ఎకరాలు ఇచ్చారంటే ఇంకోసాట ఒక వారం తిరిగితేనేమో ఏదో 2 ఎకరాల్లో 3 ఎకరాలు ఇచ్చారని తెలుస్తుంది. ఈ విధంగా 1000 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ పూలింగ్ అవ్వదు. ఆల్రెడీ ఫస్ట్ పూలింగే 11 సంవత్సరాలు 12వ సంవత్సరం నడుతుంది. అదేవిధంగా కనుక నేను చెప్పినట్టు కనుక ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇస్తే, రైతు కూలీలకి నెలకి ₹10,000 ఇస్తే వెంటనే ప్రభుత్వం ఎన చేసిన గంటలో మీరు తీసుకోవటమే లేటు. అప్పుడుంటారు నిజంగా క్యూలో రైతులు. ఎందుకంటే మీరు రాజధాని పెట్టి డెవలప్మెంట్ చేయకుండా ప్రతిసారి మీరు కలిసి పోటీ చేసుకొని పొలాలు కొనుక్కోవటం, కలిసి పోటీ చేయడం, అమ్ముకోవటం, మళ్ళీ తర్వాత రేటు తగ్గించి మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ కలిసి పోటీ చేయటం, రేట్లు పెంచుకోవటం, మళ్ళీ అమ్ముకోవటం, మళ్ళీ తగ్గించేశారు. ఈ విధంగా అనేక మార్లు ఇలాగే జరుగుతూ ఉంటే రైతులకి, ప్రజలకు కూడా అవగాహన కలిగింది. ఇదంతా కావాలని చేస్తున్నారు, ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి. ఎందుకంటే మేము 165 రోజులు ఈ రిలే నిరసన దీక్ష చేస్తే కావాలని కొంతమంది ఇట్లా సీఎం గారి దగ్గర మాట పోగొట్టుకొని ఎదురుదాడులు చేస్తూ ఉండి, ఇవన్నీ కూడా స్వార్థం. అర్ధరాత్రి ఏదో కొంతమంది చేత కావాలని కొంతమంది అధికారుల చేత ఒత్తిళ్ళు, ప్రభుత్వం ఒత్తిళ్ళు తీసుకొచ్చి, నాయకులు ఒత్తిళ్ళు, ఇటు మాకు చెప్పలేక వాళ్ళకి చెప్పలేక పాపం అధికారులు సతమతం అయ్యి అర్ధరాత్రి 1 గంట అప్పుడు మా టెంట్లు, అవతల అపోజిషన్ వేసిన టెంట్లు మొత్తం తీసుకెళ్ళిపోయి, మేము లేచి ఏందండి ఇది మనకు చెప్పాలి కదా అంటే ఏదో బెదిరించారు. కానీ అన్నీ తర్వాత చెప్తామేమో, బెదిరింపులు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎవరెవరు చేపించారనేది నేను తర్వాత చెప్తా, పర్టికులర్గా పేరులతో సహా కూడా చెప్తా. ఇప్పుడైతే సమయం కాదు, మీకు చెప్తా ఉన్నాను. నేను చేసే డిమాండ్ రైతులకి ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇస్తేనే రైతులు ఇవ్వండి. లేదంటే ఇవాళ రైతులు చూస్తున్నారుగా, నేను మీ రైతుల కోసం పనిచేస్తుంటే ఈ రైతులను కూడా కొంతమందిని కావాలని చెప్పి కొంతమంది పార్టీ నాయకులు, స్వార్థ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదేదో విధంగా తీసుకెళ్ళి దారి మళ్ళిస్తూ ఉన్నారు. మేము 165 రోజుల నుంచి ఈ దీక్ష శిబిరం చేస్తే వాళ్ళు మన దగ్గర రాకుండా ఎకరానికి కోట్లు రేపు ఇస్తే తీసుకునేది ప్రభుత్వం దగ్గర వాళ్ళే, రేట్లు పెంచుకునేది వాళ్ళే, అమ్ముకునేది వాళ్ళే. కానీ ఎవరో వచ్చి కావాలని ఇది చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే పార్టీ కేడర్ నడిపిస్తుందని అర్థం కావట్లా. అది అందుకని ఏంటంటే మనం చెప్తా ఉంది, రైతులు ఈ పట్టు గట్టిగా నిలబడి సాధించుకుంటే తప్ప మనం వాళ్ళ చేతిలో గనక ఇరుక్కున్నామంటే ఫస్ట్ పూలింగ్ ఇప్పుడు మున్సిపాలిటీ అంటలా, రేపు మొన్న కూడా అంతే అంటారు. ఈ మున్సిపాలిటీకి అది డబల్ మున్సిపాలిటీ అయిపోయింది అంటారు మనం ఇచ్చినాక.